ప్రేమించడం వేరు, కామించడం వేరు. రెండింటికి చాలా తేడా ఉంటుంది. ప్రేమ నుంచి కామం పుడుతుందంటారు. కొందరు కామం నుంచి ప్రేమ నటిస్తారంటారు. అయితే ఇది సాధారణ వ్యక్తుల విషయంలో చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ కొందరు హై ప్రొఫైల్ వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. కానీ అలాంటి విషయాలను సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులు చెబితే కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. అదే కథనాన్ని పూర్తిగా భూతద్దంలో చూడొద్దంటూ ఆ కుటుంబ సభ్యులే చెప్తే మరోలా భావించాల్సి ఉంటుంది. భారత అంతరిక్ష పరిశోధనకు బ్రాండ్ అంబాసిడర్ అంటే టక్కున విక్రమ్ సారాభాయ్ పేరు చెప్తాం. శాస్త్రం, విజ్ఞానం, దూరదృష్టి గురించి చెప్పుకుంటే ఆయన పేరు తప్పకుండా మనం గుర్తు చేసుకుంటాం. కానీ ఆయన జీవితంలో ఒక భావోద్వేగ కోణం కూడా ఉంది. ఆమె కమలా చౌదరి. ఈ ఇద్దరి పరిచయం భారత విద్యా చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. 1919లో అహ్మదాబాద్లోని పారిశ్రామికవేత్త కుటుంబంలో జన్మించిన సారాభాయ్ కేంబ్రిడ్జ్లో ఉన్నత విద్య సాధించి భారతదేశానికి తిరిగి వచ్చి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ PRL స్థాపించారు. అదే భారత అంతరిక్ష కార్యక్రమానికి ఆరంభమైంది. కానీ 1950లో ఆయన దృష్టి కేవలం శాస్త్రంపై కాకుండా భారత పరిశ్రమల అభివృద్ధి, మేనేజ్మెంట్ రంగాలపై కూడా విస్తరించింది. ఆ దశలోనే ఆయన అహ్మదాబాద్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అసోసియేషన్ ATIRAను ప్రారంభించారు. అక్కడే ఆయన కమలా చౌదరిని కలిశారు. కమలా అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్రంలో శిక్షణ పొందిన భారత స్వాతంత్ర ఉద్యమం, సామాజిక మార్పు పట్ల గొప్ప అవగాహన ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. సుధీర్ కాకర్ అనే మానసిక విశ్లేషకుడు ఎ బుక్ ఆఫ్ మెమరీలో సారాభాయ్, కమలా మధ్య బలమైన భావోద్వేగ అనుబంధం ఏర్పడిందన్నాడు. ఈ బంధమే చివరికి అహ్మదాబాద్లో రెండో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM ఏర్పాటుకు దారితీసిందని పుస్తకంలో రాశాడు. కాకర్ కథనం ప్రకారం కమల ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవగా ఆమెను దగ్గరగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో సారాభాయ్ IIM అహ్మదాబాద్ ను స్థాపించేందుకు ముందడుగు వేశారన్నాడు. ఫోర్డ్ ఫౌండేషన్ భారత ప్రభుత్వాన్ని ఒప్పించి 1961లో IIM అహ్మదాబాద్ ఆవిర్భవించడానికి కమలతో ప్రేమ కారణమన్నాడు. విక్రమ్ సారాభాయ్ వివాహేతర సంబంధం అహ్మదాబాద్ ను భారతదేశంలోని రెండవ IIMగా ఏర్పాటుకు దారితీసిందన్నాడు. ఈ నిర్ణయమే కమల ఆ సంస్థ తొలి అధ్యాపకుల్లో ఒకరవడానికి కారణమంటాడు. దాని విలువలు, తత్వాన్ని తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషించారన్నది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కథనాన్ని అందరూ అంగీకరించరు. విక్రమ్ సారాభాయ్ కుమార్తె మల్లికా సారాభాయ్ ఈ కథనాన్ని తిరస్కరించారు. తన తండ్రి దార్శనికతను ఒక వ్యక్తిగత సంబంధానికి పరిచయం చేయటం అన్యాయమని ఆమె మండిపడ్డారు. కమలాతో విక్రమ్ సారాభాయ్కి సన్నిహిత బంధముందని, కానీ దేశ నిర్మాణం కోసం ఉన్న ఆయన కలే IIM అహ్మదాబాద్ ఏర్పాటుకు కారణమంటారు మల్లిక. ఈ కథనం నిజమా కాదా అనేది వాదనగా మిగిలిపోయిన కమలా చౌదరి IIM అహ్మదాబాద్ ను దేశంలోనే అత్యంత ప్రభావవంతమైనదిగా తీర్చిదిద్దారన్నది మాత్రం నిజం. IAS స్థాపన తర్వాత విక్రమ్ సారాభాయ్ ఇస్రోను స్థాపించి భారత అంతరిక్ష యుగానికి నాంది పలికారు. శాస్త్రం, ప్రేమ, దేశ సేవ ఈ మూడు మేళవింపుతో సారాభాయ్ జీవితాన్ని చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి.